ఏ 14 14 14 14 6 6 12 26,000 వస్తాయి. రెంట్స్ అన్నీ నా దగ్గరే ఉంటాయి. అడగరు లెక్క లెక్క అడగరు, ఏం అడగరు. అలాగని నేను వృధా ఖర్చు చేయను, నాకు అస్సలు ఇష్టం ఉండదు. చీర కావాలనుకున్నా మస్తు సార్లు అడిగి అడిగి కొనుక్కుంటా. ఆయననే అడిగి కొనుక్కుంటా, ఏదైనా ఆయననే అడుగుతా. ఆయన కొనిస్తాడు. ఇంకా ఆయనతోటి పోతే నాకే నేనే అసలు పీసిడి దాన్ని. నేను కొనుక్కోను. నేను 1000 రూపాయలు పెట్టి ధైర్యంగా కొనుక్కోను. మా వారిని తీసుకొని పోయింది అనుకో, అది 10,000 ఉండని 20,000 ఉండని కొనిస్తాడు. అదేం లేదు. అది ఉంది. మంచి గుణం ఏంటంటే ఆయన ఏది బట్టల షాపింగ్కి పోయింది అనుకో, ఆయనతో పోతే నేను నాకే మస్తు బెనిఫిట్. మంచి మంచిగా కొనిస్తాడు. చాలా 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 నిన్ను చేతులు నూస్తానే, కాళ్ళు నూస్తానే అని ఏడుస్తూ ఉంటే తిని పడుకో. ఇంకా నేను బయటకు వెళ్తున్నాను కదా, తిని పడుకో. ఇప్పుడు ఏం పని చెప్పనులే, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు మా అమ్మ కదా అని చెప్పేసి పోయిండు. నన్ను పని చేయించినామని అలిగిన. నిన్ను అలిగితే అలగడం, మా సాయంత్రం వచ్చేసరికి ఎవరో వచ్చిండు. బుంగమూతి లేదు, మూతి లేదు. బుంగమూతి పెట్టుకుంటా అనుకున్నానా, బుంగమూతి లేదు, ఏది లేదు. బుంగమూతి పెట్టే అంత టైం ఉండదు, టైం ఇవ్వడులే. ఏదో ఒకటి పెట్టి మభ్య పెట్టావు, ఏదో ఒకటి చేసి నవ్విస్తాడు. మనం బుంగమూతి పెట్టేంత టైమే దొరకదు. మనిషిని చూడగానే ఫస్ట్ పళ్ళే ఈగిలిస్తా. మూతి ఎంత మార్చుకుందామన్నా మూతి మార్చుకుని, ఒక్కొక్కసారి పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తానంటే, ఆయన వచ్చేది తెలుస్తుంది కదా, వెళ్ళి బెడ్షీట్ కప్పుకొని పడుకుంటే మెల్లగా వస్తాడు. వచ్చి మమ్మీ ఎదురా అంటే, మమ్మీ పడుకో. వాళ్ళు ఏం చెప్పరు. బెడ్రూమ్లోకి వస్తాడు. అయ్యో మమ్మీ పడుకున్నదారా, అయితే పడుకొని అంటాడు. ఆయన అడగకముందుకే నేను బెడ్షీట్లు వేసి నవ్వకుండా లేచి కూర్చుంటా. పెట్టుకోలేను అసలు, బొంగమూతి అసలు పెట్టిన నాకు రానే రాదు. మనిషిని చూడగానే నవ్వొస్తుంది. నిజంగా ఎప్పుడు ఎంత కొట్లాడినా కూడా బొంగమూతి అసలు పెట్టడం, అలిగి పడుకోవడం అంటూ తెలియదు నాకు. అలుగుతారా అనేది కూడా తెలియదు. నేను అసలు అలగ ఫస్ట్ నేనే మాట్లాడతా. నా తప్పు లేకుండా నేనే పోయి మలకరిస్తా. వీక్నెస్ నాదే. ఎందుకు మా ఊకే తిడతావు, మాట్లాడు బా అని నేనే పలకరిస్తాను. పిచ్చి ముఖం దాన్ని, ఏం చేద్దాం. మాట్లాడచ్చు కదా బావ ప్లీజ్ అంట. ఏ హాయ్ అనుగా, వంట చేసినావా? చుట్టాలు వచ్చిండ్రా? బాబుని తీసుకొచ్చినావా? చుట్టాలని తీసుకొచ్చినావా? గుడ్ ఈవినింగ్, శ్రీమాత్రే నమః. టీ తాగావా, కాఫీ తాగావా? అంతే. అలాంటి టైంలో ఇంకా ఎక్కువ నవ్వు వస్తుంది. అంతకు మించి నేను మామూలుగానే నవ్వుతా. ఇంకా ఎక్కువ కాఫీ తాగేవా? ఓకే. అందున మళ్ళా వీళ్ళు నా నవ్వే మా పిల్లోడికి వచ్చింది. మావాడు కూడా కిక్కుమని నవ్వుతాడు. వాడు నవ్వుతాడే పడిపోతారు, వాడు నవ్వుకే పడిపోతారు. అంత పెద్ద పిల్లోడైనా కూడా వాడి నవ్వు చూసి పడిపోతాడు. వాడి స్మైల్ ఎంత అందంగా ఇస్తాడు మావాడు. నాదే వచ్చింది నవ్వడం మనకి. మా పాప అంత తొందరగా రియాక్ట్ అవ్వదు, కానీ మా వాడు వెంటనే మనిషి పరిచయం ఉన్న మనిషి కనవడంగానే కిల్క్కుమని నవ్వుతాడు, పలకరియడు. కానీ అను సిస్టరు మనకు పార్టీ మిస్ చేసింది, పార్టీ ఇవ్వాలి. బెంగళూరు పోదాం అందరం. ఫిబ్రవరిలో వస్తున్నా బెంగళూరు, మాకు పార్టీ ఇవ్వాలి అను. ఉల్లిగడ్డ 100 రూపాయలకు 2 కిలోలంట, ఈ సైజు ఉల్లిగడ్డ. ఎల్లుల్లిపాయలు 100 రూపాయలకు 1/4 కిలో. అల్లం 30 రూపీస్ అర్ధ కిలో. స్వచ్ఛమైన మనసు అక్క, స్వచ్ఛమైన మనసు. ఏం మనసు వాళ్ళకే తెలియాలి, ఎదుటి వాళ్ళకి కదా. స్వచ్ఛ. హే నందూస్ కిచెన్స్, హాయ్ సిస్టర్. హాయ్, గుడ్ ఈవినింగ్ సిస్టర్. శ్రీమాత్రే నమః. శుభ సాయంత్రం. టీ తాగారా, కాఫీ తాగారా? 12th లైక్, థ్యాంక్ యూ సో మచ్. ఇది 1 అవర్ అయినాక 1 అవర్ అయినా కూడా
10 లైక్స్ వస్తాయి అనుకున్నా, 12 లైక్స్